మామూలుగా మన ప్రజలు కామన్‌గా హిందువులు పర్వదినాల్లో లేతే పండగల్లోనే గుళ్ళకి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు కానీ జరుపుతూ ఉంటారు. ఆ రోజున ఎక్కువగా రద్దీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మామూలు ప్రతిరోజు గుడికి వెళ్ళడానికి అసలు ఎటువంటి పూజలు చేయాలి? ఎలా ఏం అనుసరించి వెళ్ళగలగాలి అనేది ఒక ప్రశ్న అండి. మంచి ప్రశ్న కదమ్మా మహాలక్ష్మి గారు. ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అసలు చెప్పండి? ఆలయం అంటే ఆత్మ లయం అయ్యే స్థలం. నిన్ను నువ్వు చూసుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. నువ్వు రోజు ఎవరెవరినో చూస్తుంటావు. ముఖ్యంగా మనందరికి ఉన్న పెద్ద లోపం ఏమిటి? చిన్న పిల్లవాళ్ళని ఎవరినైనా ఉదాహరణకి ఇది ఒక ఆట బొమ్మ అనుకోండి, వాడు నిమ్మంటే ఏం చేస్తాడు? ఇలా ఖర్చుకుంటాడు. అవును కదా? నాది పెద్ద ప్రమాదకరమైన పదం అది. ఏంటది? నాది ఆ, నాది. పెద్ద సోది. కాల్చిగా మిగిలేది బూది. అది పోవడానికి గుడికి వెళ్ళాలి. నాది అనేది పోయి నీది. తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే మొర విని వినుమా మరువ సమయమా తవ దాసోహం దాశరథే. మన హిందువులు ఎక్కువగా మత మార్పిడి జరుగుతోంది. మతాన్ని మారుతున్నారు. ఇది అరికట్టాలంటే ఏం చేయాలి? ఎలా వీళ్ళని ఆపాలంటారు? చిన్న మామూలు ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక భోజనం టిఫిన్ చేస్తారుగా, మీరు అందరం ఏమయ్యా నువ్వు నేనేం చేయను, ఇంత మాట్లాడతాను కదా, ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తాను కదా, ఒక్క జ్యూస్ తాగుతాను. అది ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల. ఆ ఇంటర్వ్యూలు లేవు గమ్మున ఉండేటట్లయితే నీళ్ళు మాత్రమే తాగుతాను. సో మీరు ఏదో టిఫినో భోజనమో చేస్తారు, ఓకే. మరి రాత్రి 1 గంటకి కేఎఫ్సియో, రాత్రి 2ంటికి పెండాకుడు కుండ బిర్యానీయో, లేదా 4 AM బిర్యానీయో, ఇలాంటి తినే వాళ్ళని ఏమంటారు? అవునా? అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, నువ్వు ఇంట్లో వాళ్ళని మళ్ళీ ప్రేమించు, దేశాన్ని దైవాన్ని మళ్ళీ ప్రేమించు. ముందు ఎవరిని ప్రేమించాలి? ఇంట్లో వాళ్ళు, దేశం. నిన్ను. నీ మీదే నీకు ప్రేమ లేకపోతే ఇంక నువ్వు దేశాన్ని ఏం ప్రేమిస్తావు? కదా కదా అందులో మొట్టమొదట లవ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఆటోమేటిక్గా దేశము దైవము ఇవన్నీ ఉంటాయి. నువ్వు రాత్రి 1 గంటకి పీకల దాకా తినేస్తే పొద్దున్న లేవగలుగుతావా? ఇక లేచిన యాక్టివ్గా ఉంటావా? అందుకనే ఓ మాట చెప్పారు ఆంగ్లంలో, హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్, సప్పర్ లైక్ ఏ బెగ్గర్. మనోడు పొద్దున్న బెగ్గరు, మధ్యాహ్నం బెగ్గరు, రాత్రి బెగ్గరు, బికమ్ బెగ్గర్. అవునే కదా? సో అందువలన మనిషి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏం చేయాలో తెలియాలి. ఈ మత మార్పిడి అవి ఎందుకు జరుగుతాయంటే, జ్ఞానం ఉంటే జరుగుతాయా? ఇప్పుడు నాకు ఆకలి వేసినా కూడా తిన్నాను, ఆకలి వేసినా నేను తిన్నాను. మహా అయితే ఏ తేనో నీళ్ళలో కలుపు తాగుతాను, లేకపోతే బెల్లం మొక్క తిని ఊరుకుంటా. ఎందుకు తిన్నాం? ఆకలి ఉన్నా ఫుడ్ ఉన్నా కూడా తిన్నాం. ఎందుకు? నాకు రేపు ముఖ్యం. ఇక్కడ ఆధ్యాత్మిక పరిభాషలో రేపు అంటే మరణం తర్వాత. ఇది మళ్ళీ వస్తుందా? ఈ శరీరం మళ్ళీ వస్తుందా? ఇందులోంచి వెళ్ళిపోయాక నువ్వేమన్నా మళ్ళీ వెనక్కి తెప్పించగలవా? మా నాన్న వెళ్ళిపోయాడు అని ఏడవగలవు. ఒక్కసారి నాన్న ఏదేదో మనం సినిమాలో మాట్లాడుతుంటాం, చూస్తుంటాం, ఇంకా రారు. ఎవరు తీసేశారు నిన్ను అందులోంచి? నువ్వు ఎన్ని రంగులేసావు దీనికి, ఎన్ని పౌడర్లు కొట్టావు, ఎన్ని రకాల ఆభరణాలు పెట్టావు, ఎన్ని యాక్సులు కొట్టావు, ఎన్ని ట్యాక్సులు కట్టావు. అందులో వెళ్ళిపోతే నిన్ను ఎవరైనా చూస్తారా? ఇంట్లో పెట్టుకుంటారా? ఇలా ఆలోచిస్తే ఇది వైరాగ్యము అంటారు. దానికి తగ్గట్టు నీకు సాధన కావాలి. ఆ సాధన చేస్తే భక్తి వస్తుంది, భక్తి వస్తే ముక్తి వస్తుంది. ఈ జ్ఞానం ఎవరు పంచాలి? పంచవలసినటువంటి వాళ్ళు పంచితే
అజ్ఞానం వైపు వెళ్ళరు. మత మార్పుడు ఎందుకు గురవుతారు? జ్ఞానం లేకపోవడం వల్ల. ఇప్పుడు ఎవరైనా ఓ పెద్ద కారులో వెళ్తున్నారు చల్లగా, ఎవడో కారు ఆపి ఇది ఎందుకు, మాదొక డొక్కు సైకిల్ ఉంది అది ఎక్కువ అనగానే ఎక్కాడు అనుకోండి, అది తెలివైనడు అవుతాడా? సేమ్ అలాగా ఒక పెద్ద వాహనం, భగవంతుని చేర్చే వాహనం సనాతన ధర్మం, ఇది వదిలేసి డొక్కు సైకిల్ ఎక్కాను అంటే వాడు ఏదో ఇంక మనం వాళ్ళ గురించి ఏం చెప్తాం కదా. అజ్ఞానం. విశాల బుద్ధి కలిగింది సనాతన ధర్మం. దైవాన్ని ఎలా పిలవచ్చు? రామ్ అనొచ్చు, శివ అనొచ్చు, కృష్ణ అనొచ్చు, గోవింద అనొచ్చు, నారాయణ అనొచ్చు, నమశివాయ అనొచ్చు, నారాయణ నమో నారాయణాయ నమః అనొచ్చు, ఓం నమో భగవతే వాసుదేవ అనొచ్చు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనొచ్చు. అసలు ఏం వద్దు, ఓ ఒకటే అనొచ్చు చాలు, మోక్షం పొందొచ్చు. ఇది మన సనాతన ధర్మం చెప్తుంది. మూర్ఖులు ఏం చెప్తారు? గొర్రెలు, నో మేము బొడ్డు కోసి పేరు పెట్టాం, 2 అక్షరాలు చెప్పాలి, 3 అక్షరాలు చెప్పాలంటే. కాబట్టి అటువంటి మూర్ఖత్వం పెరగడానికి కారణం ఏంటి? నువ్వు మంచి పంచకపోవడం. కాబట్టి పంచాలి, పంచవలసిన బాధ్యత ప్రతి హిందువుది. చదువుకున్న హిందువులు మా పక్క వాళ్ళతో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. సినిమా కబుర్లు, రాజకీయ కబుర్లు తగ్గించి ధర్మం గురించి నువ్వు ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో చర్చించాలి. బాధ్యత తీసుకోవాలి. హిందువులు బాధ్యత తీసుకోవట్లేదు. అది తీసుకోకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్ల గాజులు వేసుకోలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అంతా బాగుందిరా బంగారు తల్లి నాన్న, గాజులు వేసుకోవాలి కదా అన్నాను. ఫంక్షన్కి వచ్చింది, దానికి సిగ్గొచ్చి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి గాజులు? నేను మళ్ళీ అటు తిరిగి ఎవరితో మాట్లాడి ఇటు తిరిగేసరికి గాజులు వేసుకున్నాను. ఎక్కడై? వాళ్ళ అమ్మవి. నువ్వు చెప్పావు, ఆ పిల్ల వింది కదా, నువ్వు చెప్పబోతే అందరూ చెడ్డోళ్ళు అనుకుంటున్నారా? ఏం కాదు, ఎక్కువ మంది మంచోళ్ళు ఉన్నారు తెలుసా మీకు ప్రపంచంలో. ఎక్కువ మంది మంచోళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పబోవడం వల్ల చెడ్డోళ్ళు అయిపోతున్నావు అంతే. గురువుగారు, సనాతన ధర్మం అంటే ఏంటి? మన హిందువుల కోసం సనాతన బోర్డు అనే అంశం మీద మీ అభిప్రాయం, మీ ఆలోచన ఏంటి చెప్పండి. సనాతనం అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం. ఎటర్నల్ అంటాం కదా ఇంగ్లీష్లో. చిరపురాతన, నిత్య నూతన, ఎప్పుడు ఉంటుంది, కొత్తగా ఉంటుంది, శాశ్వతమైంది. ఎందుకంటే భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తారు కృష్ణుడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఏమిటి దాని అర్థం? ఈ జీవులందరూ నా అంశలే అర్జున, శాశ్వతంగా. సనాతన అంటే శాశ్వతంగా. కాబట్టి వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక చేప ఎక్కడుంటే సేఫ్గా ఆనందంగా ఉంటుంది? సోఫా మీద, బెంచ్ కార్లోనా, ఏసీ థియేటర్లోనా? కాదు, జస్ట్ నీళ్ళలో. అలా మనం అందరం కూడా భగవంతుడితో కలిసి ఉంటే ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. కాబట్టి మనం ఈ జ్ఞానం పంచాలి. ఇది సనాతనం అనే విషయం తెలియాలి. తద్వారా మన పూర్వీకులు, ఇప్పుడు మీ తాతగారు, మా తాతగారు, వాళ్ళ తాతగారు, సాయంత్రం అయితే కరెంటు లేదు, ఓ రామాలయంలో ఓ ఆమదం దీపం పెట్టి ఏం చేసేవారు? చక్కగా సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత నీవునే నన్ను భేద బుద్ధి బాపీ మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి. రామా సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత.
చూడండి ఎంత గొప్ప సాహిత్యం. నీవు నే నన్ను భేద బుద్ధి బాపీ మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి. మనందరికీ ప్రాబ్లం ఏంటి? నువ్వు వేరు నేను వేరు కాదు కదా. మనం అందరం భగవంతుడి అంశలము, శాశ్వతులము, నిత్యులము. ఉపనిషత్తు చెప్తుంది నిత్యో నిత్యానాం చేతనానాం అంటుంది. కాబట్టి మనం అందరం చేతనులము, నిత్యులము, ఎప్పుడూ ఉండేటువంటి వాళ్ళము. ఈ జ్ఞానం కలిగి ఉన్నదే సనాతన ధర్మం. అది మానేసి వాడెవడో వచ్చను, వాడెవడో కాచను, వాడెవడో సచ్చను